మళ్ళీ అవే తప్పులని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఏ ఒక్క రైతు భూమిని సరిగ్గా కొలవలేదని రీసర్వే అంతా తప్పులు తరగ్గా వచ్చిందని తేలింది. దీంతో రైతులు గగ్గోలు. మండలంలో మరో 3 గ్రామాల్లోనూ ఇదే సేమ్ సీన్ అని చెప్పి జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఇదే జరిగిందని చెప్పి దీన్ని మళ్ళీ ఇచ్చేయాలి. అంతకుముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది కదా, పెద్ద ఏం ఫరక్ ఏం పడదలేని జనాలు అలా కూడా విషయాన్ని ఎక్కిచ్చేస్తారనమాట. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తప్పు. కానీ జిల్లాలోని ప్రతి మండలంలో ఏదో గ్రామంలో సగానికి సగం తప్పులే వస్తున్నాయంటే కారణం ఏమైంటుంది? రీసర్వే నిలిపివేయడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని భావించిన ప్రభుత్వం మళ్ళీ దాని వైపు మొగ్గు చూపింది. అంటే జగన్ గారు ఉన్నప్పుడు రీసర్వే చేస్తే భూములన్నీ మీ లాగేసుకుంటున్నారని చెప్పి దుష్ప్రచారం చేసింది మీరే కదా. కానీ కేంద్రం ప్రశంసించింది, 400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు కూడా ఇచ్చిందని చెప్పి నిన్నే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు తప్పులు జరుగుతుంటే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోకుండా దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం ఏంటి? మీ 19 నెలల పరిపాలనలో ఏందా మీరు సరిగ్గా పరిపాలన చేయట్లేదంటే జగన్ గారి మీద నెడతారు. ఏమయ్యా ఆడ పలానా గుళ్ళో ఎందుకు తొక్కేసలాట జరుగుతుందంటే జగన్ గారి మీద నెడతారు. ఎందుకు అప్పులు చేస్తున్నారంటే జగన్ గారి మీద తెస్తారు. ఎందుకు పరిశ్రమలు రావట్లేదంటే జగన్ గారి పేరు చెప్తారు. ఏంటి ఇది? మీ శాతకాంతరం కాకుండా ఆడలేక మధ్యలో ఓడు అదేదో చేయలేనాడు, అదేదో వారం మాటలు రాక ఎందుకు ఈ వార్తలు? మీ హయాంలో రీసర్వే అనేది తప్పులు తడగ్గా నడుస్తుందని చెప్పి స్వయంగా నిన్న చెప్పారు. పాస్ పుస్తకంలో కూడా ఏదైతే ఒక రైతు బదులు ఇంకో రైతు, అసలు కొన్ని చోట్ల అయితే రైతులు ఫోటోలు లేకుండా ఇవన్నీ పడ్డాయని నిన్న మీరే రాశారు. సో రెవెన్యూ శాఖ చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని మీరు రోజు కథనాలు రాస్తున్నారు. మరి మంత్రికి సంబంధం లేకుండా మరి మంత్రి గుడ్డిగాడికి పళ్ళు తాగుతున్నాడు, ఈ కదా మీరు రాయాల్సినటువంటిది. ప్రతిరోజు జగన్ గారి మీద ఎక్కడ తీసుకోండి బోడిగుడ్డికి మోకాలకి లింక్ పెట్టి జగన్ గారికి దాన్ని యాడ్ చేయాలి. ఇలా ఉంటాయి ఈ పత్రికల కథ.